ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అయ్యా, 100 కేసులు పెట్టండి. ఆ 100 కేసుల్లో కూడా ఉన్నటువంటి సారం ఏమిటి అంటే మిమ్మల్ని ప్రశ్నించటమే. ఎందుకు ప్రశ్నిస్తున్నాం? నీ వైఖరి. నువ్వు వేదాల్లో వేలెట్టేసి మా శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల్ని మాట్లాడేసి రాముణ్ణన్నావు, హనుమంతుణ్ణన్నావు, కాళీమాతనన్నావు, ఉచ్చిష్ట గణపతికి అర్థమే మార్చేసావు, సాయిబాబాని తీసుకొచ్చి మొత్తం సనాతన ధర్మానికి అంటించేద్దామని చూస్తున్నావు, సాయిబాబాని శివుడు అంటావు, శివుడే సాయిబాబా అంటావు. ఇట్లా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడేస్తే దానికి మేము ఊకొట్టకపోతే మా మీద కేసులు ఎట్టేస్తావా? మాట్లాడు, సైద్ధాంతికంగా మాట్లాడు. పట్టు లేదా? నేను చెప్పింది నేను చెప్తానయ్యా, నా దారి ఇది, నా దారిలోకి మీరు రాకండి, నా బతుకేది నేను బతుకుతాను, నన్ను వదిలేయండి అని చెప్పు, వదిలేస్తాం. ఒకటి పట్టు లేదా విడుపు, ఏదో ఒకటి ఉండాలి కదా. కేసులు ఎట్టేస్తారంటే ఎంతమంది మీద పడతారో మేము చూస్తాం. యావత్తు హిందూ సమాజం ఏకమయ్యే రోజు రావడం కోసమే ఇదంతా జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే మా మీద కేసులు పడితే ఎప్పుడూ కూడా వెనక్కి అడుగు వేయలేదు. కేసులు పడుతున్నాయంటే భగవంతుడి తాలూకా ఆజ్ఞ, ఈ పనిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళు, ఎలాంటి వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళు అని మాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. జైల్లో పెడతారా, కొట్టిస్తారా, ఇంకేదైనా చేయిస్తారా? డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం ఉంది, కానీ మా డౌట్ అనుమానాలు మావి. మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా. అందుకని మేము ప్రతిసారి పెర్ఫెక్ట్గానే ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాం. మా భాష, మేము మాట్లాడేటప్పుడు ఇచ్చినటువంటి ప్రమాణాలు, ఆధారాలు అన్నీ కూడా ఏ న్యాయ వ్యవస్థ ముందు పెడతారో పెట్టండి. జడ్జి గారు మా యొక్క ఆలోచనల్ని, మా యొక్క ప్రశ్నించే విధానాన్ని మందలిస్తారా, లేకపోతే ఇందులో నేరం ఉందని చూస్తారా, శిక్షిస్తారా? అక్కడి వరకు వెళ్ళాక చూద్దాం ఏం జరుగుద్దు. ఒకే ఎఫ్ఐఆర్, మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్, మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్. వంకాయల బలరాం, ఏమయ్యా వంకాయల బలరాం నాకు అర్థం కాదు. ఏంది నాకు అర్థం కాదు నీ వ్యవహార శైలి. ఎంత అద్వైతంగా వ్యవహరిస్తున్నావు లలిత్ కుమార్ అని ఒక వీడియోలో మాట్లాడాడు. అద్వైతంగా కాదు, అది అధ్వాన్నంగా. అలా ఈయన ఒక నిమిషం నిడివి ఉన్నటువంటి వీడియోలో 10 తప్పులు మాట్లాడాడు ఈ వంకాయల బలరాం గారు. ఏమయ్యా నీకు ఆ మాత్రం ఇంగితం లేదు, నువ్వు కేసులు పెట్టేస్తా ఉంటావు. చెప్తున్నా కదా, ఎట్ వాట్ బేసిస్ ఈ కేసులన్నీ నమోదు అవుతున్నాయి, ఎట్ వాట్ బేసిస్ వీళ్ళందరూ మమ్మల్ని బ్లాక్ మెయిలర్స్ అంటున్నారు. ఎవరు బ్లాక్ మెయిలర్ అనేది నేను క్లియర్ కట్గా భవిష్యత్తు వీడియోలో చెప్తా. నా దృష్టిలో దొంగ బాబాలు, దొంగ స్వాములే బ్లాక్ మెయిలర్స్. ఉన్నది కాకుండా జనాల్ని వెర్రి వెంగలప్పల్ని చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి చేతబడని ఆ పూజలని, ఈ పూజలని, నగ్న పూజలని, యోని పూజలని, ఈ పుండాకోరు బ్యాచ్లు చాలా మంది ఉన్నారు. రమణానంద గురించి అనట్లే నేను, చాలా మంది నకిలే బాబాలు ఉన్నారు. అటువంటి వారి మీద నా పోరాటం సాగుతూనే ఉంటుంది. సనాతన ధర్మంలో సన్నాసులు అనే పేరిట. రమణయ్య, నీ మీద నాకు వ్యక్తిగతంగా ఏముంటుందయ్యా? నా మీద నువ్వు వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుంటున్నావు, మా అందరి మీద పగబెట్టేసుకుంటున్నావు. ఏ రోజైనా ఆహాన్ని విడిచి మాతో మాట్లాడదామని ట్రై చేసావా? లేదా మేము ప్రశ్నిస్తున్నటువంటి అంశాల మీద కూర్చొని మాట్లాడడానికి, ఇక ఇంటర్వ్యూ ఇవ్వడానికి అన్ని కెమెరాల్లోనే చెప్తున్నా, కెమెరాల సాక్షిగా ఒక్కసారైనా ముందుకు వచ్చావా? లేదు.